జై శ్రీరామ్. ज्ञानशील एकत्र ज्ञानशील एकत्र परिषद करके कथा భరతమాత జయమునీకు జగన్మాత భరతమాత జయమునీకు జగన్మాత హిమ విద్యా పర్వతాలు నీతలకు మానికాలు జిందాబాద్ 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 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వామి వివేకానంద ఆలోచన విధాలతోనే ఈ యొక్క ఏబీవీపీ స్ఫూర్తిదాయతో ఈ యొక్క ఏబీవీపీ దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల నుండి ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిదాయాలతోనే ఈ యొక్క ఏబీవీపీ అనేది నడుస్తూ ఉంది. అదేవిధంగా అప్పట్లో ఆయన చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉందో 100 మంది భద్రతులమైనటువంటి యువకులను నగిస్తే ఈ యొక్క దేశ భవిష్యత్తునే మారుస్తా అన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఇప్పుడైతే ఈ సమాజంలో ఉన్నటువంటి యూత్ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క యూత్ కూడా ఆయన స్ఫూర్తిలో నడవాల్సింది ఏబీవీపీ కోరుతా ఉంది. ప్రచారం చేయలేదు. మన హిందూ ధర్మం, మన సంస్కృతి గురించి అనంతమైన విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పంచే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి. తన దేవుణ్ణి నమ్మకుంటే నరకం పోతామన్నటువంటి ఒక క్రైస్తవ మతం కావచ్చు, తమ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, ఆ దేవుణ్ణి కాదనలో చంపేయాలనేటువంటి ఇస్లాం కావచ్చు, ఇటువంటి మతాలను కూడా మరి వివేకానంద స్వామి విద్వేషించలేదు. వాళ్ళను మన యొక్క ధర్మం యొక్క దేవుడిని ఏ రూపకంగా పూజ చేసినా కూడా మరి మన దైవత్వం పొందడానికి మనం ఎంచుకునేటువంటి మార్గం ఏదైతుందో, జీవన విధానం ఏదైతుందో దాని గురించి మాత్రము స్వామి వివేకానంద ప్రచారం చేశారు. చికాగోలో స్వామి వివేకానంద గర్జిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆ గర్జన ప్రభావం మనకు చూస్తూ ఉన్నాం. మరి అతను ఏ విషయం చెప్పాడు అక్కడ అంటే, అతను కొత్త విషయాలు ఏం చెప్పలేదు. మన దగ్గర ఉన్నటువంటి మన పురాణాలు, మన ఉపనిషత్తులు, మన వేదాలలో ఉన్నది మాత్రమే అతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఏబీవీపీ విద్యార్థులు, యువత ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన కళ్ళ ముందు అనేక మంది మతాలు మారుతూ ఉన్నారు. హిందూ ధర్మం నుండి వేరే మతంలోకి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆ రోజు ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాడంటే మన జీవన విధానం కావచ్చు, హిందూ ధర్మం గురించి వివేకానంద స్వామికి ఉన్నటువంటి ఒక అవగాహనను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మీరందరూ కూడా విద్యార్థులు ఈరోజు మన ధర్మం గురించి, మన భారతదేశం యొక్క గొప్పతనం వచ్చి, ఒక దేవుడు జన్మించినటువంటి, దేవుడు ఇక్కడ సంచరించినటువంటి ఈ దేశం పవిత్రమైన దేశం గురించి, ఈ దేశ భక్తి గురించి అందరూ కూడా చేయడమే ద్వారానే మనం ఈరోజు నిజంగా వివేకానంద స్వామికి నిజమైన మరి నివాళులు అర్పిస్తాం. యువకులందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ
ఈ దేశం యొక్క భవిష్యత్తును 163 సంవత్సరాల కింద పుట్టినటువంటి వ్యక్తి 33 సంవత్సరాలు అతి తక్కువ కాలం బతికినప్పటికి కూడా ప్రపంచ దేశాలకు భారతదేశము సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశము నాదినటువంటి భావన యూత్లో ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే కాదు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి మనసు ఉన్నటువంటి యువత కావాలి ఈ దేశానికి అని చెప్పి నాడు 200 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును 1000 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును ఊహించి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మాకు గుర్తు, మేము చిన్నప్పుడు విద్యాలయంలో చదువుకునేటప్పుడు 4, 5, 6 మాత్రమే స్వామి వివేకానంద జయంతి చేసేవాళ్ళు. ఇవాళ గ్రామాన వివేకానంద విగ్రహాలు వెలిసాయంటే, గ్రామాన జయంతులు జరుగుతున్నాయంటే జాతీయవాదులైనటువంటి కార్యకర్తలు ఎవరైతే వివేకానంద జయంతి చేశారో వారి యొక్క కష్టఫలంగా, వారి యొక్క కృషి ఫలంగా ఇవాళ వివేకానంద జనబాహుల్లోకి వెళ్ళిపోయారు. వారి బోధనలు చిరస్మరణీయం, వారి మాటలు అనుసరణీయం. వారు చెప్పినటువంటి ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భారతదేశంలో ఒక కుక్క కూడా ఆకలితో మరణించవని చెప్పినటువంటి స్వామి వివేకానంద. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసిగించుకునే కంటే, నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసిగించుకునే కంటే చేతనైతే ఒక చిరుదీపాన్ని వెలిగించు, ఆ దీపం 100 దీపాలుగా 1,00,000 దీపాలుగా వెళ్తుందని చెప్పినటువంటి వ్యక్తి. ఆ చీకటి అంటే సమస్యలు, ఆ చీకటి అంటే ఈ దేశంలో పేదరికం, ఆ చీకటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల ఉన్నటువంటి సమస్యలను గుర్తుపెట్టుకొని కానీ చిరుదీపం చెప్పినటువంటి వ్యక్తి కనుక వారి బోధనలు అనుసరణీయం. వారి వర్గాల్లో మనం అందరం కూడా పయనిస్తే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి భారతదేశాన్ని మనం అందరం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగణ్యంలో ఉండాల్సిన బాధ్యత మనందరం స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. వివేకానంద జయంతి నేటి స్వామి వివేకానంద జయంతికి విచ్చేసిన మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, మరి నాయకులందరికీ తెలియజేస్తూ నేడు మా మున్సిపల్ తరఫున ఈ విగ్రహానికి 2 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం చేసినాము. చాలా సుందరంగా తీర్చిదిద్దాము. దీనికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వివేకానంద 163వ జయంతి ఉత్సవానికి చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గోవ శ్రావణి గారికి, వార్డు కౌన్సిలర్ గోట్ల రాజు గారికి, మరియు ఇక్కడికి ఇతర వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు, మరియు వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి వివేకానందుని ఆశయాలు యువతకు ఎంతో ఆదర్శం. మరి వారి ఆశయాలలోనే నడవాలని, యువతకు మంచి ఆదర్శమైనందున యువత వారి స్ఫూర్తితోని మరి వారి సూక్తులతోని ఏదైనా విజయం సాధించగలనని ఆశిస్తూ, మరి ఈ వివేకానంద జయంతికి గత సంవత్సరం వచ్చినప్పుడు ఎక్కడానికి సరిగా పూలమాలలు వేయడానికి కూడా సరిగా వీలు లేకుండే. అట్లాంటి సమయంలో మన లక్ష్మీనారాయణ గారు వార్డు ప్రజలు కోరినప్పుడు, మరి అప్పుడు నేనున్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 లక్షలు దీనికి పెట్టడం జరిగింది. అది ఈ సంవత్సరం పూర్తయినందుకు సంతోషిస్తున్నాము. మరి మొన్ననే లక్ష్మీనారాయణ గారు వచ్చి కోరడం జరిగింది, ఈ వీధికి వివేకానంద వీధి అని పేరు పెట్టుకుంటాం మరి అని అంటే, మరి మున్సిపల్లో ఒక అప్లికేషన్ ఇచ్చి చైర్మన్ కూడా కలవమని చెప్పడం జరిగింది. మరి ఈ మీటింగ్లో మరి వీలైతే దాన్ని ఎజెండాలో పెట్టి దాన్ని తీర్మానం తీసుకోవాలని చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను. మరి మంచి ఆలోచన లక్ష్మీనారాయణ గారికి వచ్చింది కూడా. మరి మనం వారి స్ఫూర్తికి ఈ వార్డులో ఉన్న విగ్రహానికి దానికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దానికోసం మరి అందరూ కృషి చేయాలి, కౌన్సిలర్లు అందరూ కూడా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మరి స్థానిక 45వ వార్డులో ఈరోజు వివేకానంద గారి అందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వాస్తవ్యులు వివేకానందని భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. భరతమాత ముద్దుబిడ్డ, మన భారతదేశ ఆణిముత్యం, హిందూ యోగి స్వామి వివేకానంద. నరేంద్రుని బాటలో పయనించని యువకుడుండడు, నరేంద్రుని సూక్తులు చేరని ఇల్లు ఉండదు, నరేంద్రుని ఆలోచన చేయని మస్తిష్కం ఉండదు.
ఇవన్నీ కూడా స్వామి వివేకానందుని గొప్పతనాన్ని తెలియజేసేవి. వారు నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి ఒక్క వాక్యం ఒక బుల్లెట్ లాగా గాలి కంటే వేగంగా ప్రయాణించి ప్రతి ఒక్క మనిషి గుండెలో, ప్రతి ఒక్క మనిషి మస్తిష్కంలో కొలువై ఉండి ఇప్పటికీ కూడా వారి యొక్క లక్ష్య సాధనను, వారి యొక్క ఆలోచన విధానాన్ని భావి భవిష్యత్ తరాలకు అందజేస్తూనే ఉంది. విజయం సిద్ధించిందని విర్రవీగకు, అపజయం భరించిందని కుంగిపోకు. విజయం అనేది అంతం కాదు, పరాజయం అనేది తుదిమెట్టు కాదు. ఓ యువత, నిద్రలే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. నాకు సముద్ర అలలంటే ఇష్టం, ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడ్డా కూడా లేస్తున్నందుకు. ఇలా వారి నోటి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా యువతను ఉర్రూతలీగుస్తూ, యువతను వారి యొక్క ఉరక్కలెక్తే ఉడుకు రక్తాన్ని మరింత ఉప్పొంగిస్తూ సమాజం హితవు కొరకు, హిందూ సాంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడడం కొరకు, వారి యొక్క లక్ష్యాల్లో వారు విజయం సాధించడం కొరకు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇక్కడనే కాదు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం, హిందుత్వం యొక్క ఔన్నత్యం క్రమక్రమంగా కోల్పోతున్నటువంటి రోజుల్లో భారతదేశంలోనే కాదు, ఆంగ్ల దేశాల్లో కూడా మహాసభలు నిర్వహించి మన యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, హిందుత్వాన్ని అక్కడ ప్రజలకు పరిచయం చేస్తూ ఇక్కడ మరింత పెంపొందించినటువంటి ప్రముఖుడు స్వామి వివేకానంద. మరి వారి యొక్క జ్ఞాప్తిలో ఈరోజు వారి యొక్క జయంతిని జరుపుకుంటూ ప్రజలందరికీ కూడా వివేకానందుని జయంతి సందర్భంగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా వారి జయంతిని పురస్కరించుకునే జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. యువత అందరికీ కూడా యువజన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యువత అందరికీ, ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. గొడ్డలి జగదీష్ గారికి, మరి మా కౌన్సిలర్స్ లావణ్య అండ్ పద్మావతి గారికి, మిగతా ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకు, మీడియా మిత్రులకు, అట్లాగే మిగతా కౌన్సిలర్స్కి, మరి వివేకానంద గారి కోసం ఈరోజు జయంతి కోసం ఇక్కడికి వచ్చేసిన యువతకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున్న యువత ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి, మరి గతంలో కంటే కూడా యువత చాలా ముందుకెళ్తున్నారు, అన్ని విధానాల్లో ముందుకెళ్తున్నారు, ప్రతిభ చాటుకుంటున్నారు. కాబట్టి ఇలాగే యువత ముందుకెళ్ళాలి, ఆయనను ప్రతిరోజు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఇలాగే యువత మరి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజుల్లో యువత ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న సమస్యలు వచ్చినా మరి అవన్నిటిని వదిలేసుకొని జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి యువతకు ఒకటే చెప్పాలనే రోజు వచ్చింది. ఎవరైనా సరే వివేకానంద గారు కోరుకున్నదైనా, మన కోసం ఎంతోమంది పోరాటం చేసిన వాళ్ళైనా కోరుకున్నది ఒక్కటే, యువత భావితరాల భవిష్యత్తు కోసం ముందు పాటలు వేయాలి, మంచి పాటలు వేయాలన్న ఆలోచనతోటే మనకి ఈరోజు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే వాళ్ళందరూ చేసిన త్యాగాల వల్లనే. కాబట్టి మరి ఇలాంటి ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి అని చెప్పేసి, ప్రతి భారతీయ పౌరుడు ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున్న యువత మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ఉన్న ప్రతి యువత, ప్రతి పౌరుడు ఇది నా దేశం, ఇది నా సంస్కారం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా వెనక్కి వివేకానందుడి ఆలోచనల ప్రకారం నడవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నాకు ఈ మొదటిగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైనందున నాకు ఈ వివేకానంద జయంతి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేగాక వివేకానంద స్ఫూర్తిని మన అందరం కలిసి వివేకానందుడు ఎలా నడిచాడో అలా అతని బాటలు నడవాలని కోరుకుంటూ, ఈ ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండి దేశం కోసం పాటుపడిన మన వివేకానందుని జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.